బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1236 పాయింట్ల లాభంతో 82,576 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 408 పాయింట్ల లాభంతో 25,075 దగ్గర ట్రేడ్ అవుతోంది. భారత్తో ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ సూచీలు పాజిటివ్గా స్పందించాయి. లోహ్ ఆటోమొబైల్ షేర్లు దూసుకెళ్తున్నాయి. భారత ద్రవ్యోల్బణం రేటు దిగిరావటం, యుఎస్ చైనా చర్చల్లో పురోగతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు భారీ రుణం రావటం మన మార్కెట్లకు బూస్టింగ్ లభించింది. హీరో మోటోకార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్ 2 నుంచి 4% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, సిప్లా, ఇన్ఫోసిస్ 0.5% నుంచి 1% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం దీని గురించి మాట్లాడేందుకు ఎనలిస్ట్ మాధవ్ రెడ్డి గారు మనకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. సో స్టాక్ మార్కెట్లు మళ్ళీ అంటే ఒక పాజిటివ్ సైన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంత లాభాల్లో ట్రేడ్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఒకవైపు మనకి పాకిస్తాన్ తో మనకి ఏదైతే వార్ ఉందో అది కొంచెం కంక్లూజన్ కి పూర్తిగా వచ్చింది. ఇక మళ్ళీ థ్రెట్స్ లేకుండా వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పారు. బలూచిస్తాన్ కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇక థ్రెట్ అనేది చాలా వరకు మనకి తగ్గిపోయినట్టుగానే మనకు అలా అది కనిపిస్తుంది. అలానే యుఎస్ లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం ఫేవరబుల్ గా ట్రేడ్ విషయంలో చైనా ట్రేడ్ విషయంలో కూడా కొంచెం వాళ్ళు కూడా నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంత కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా క్యాష్ హోల్డింగ్స్ లో చాలా రోజుల నుంచి పెట్టుకుని ఉన్నారండి మనీ. ఎందుకంటే ఈ ట్రంప్ ట్రేడ్ వార్ ఇష్యూస్ కానీ లేకపోతే ఈ పాకిస్తాన్ ఇష్యూస్ తో చాలా వరకు లిక్విడ్ మనీతో మన మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్స్ అనేవి చాలా వరకు హోల్డ్ చేస్తున్నారు క్యాష్ లో. సో అవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఎఫ్ఐఐస్ కూడా కొంచెం బయింగ్, ఒకవైపు డిఐఐస్ ఒకవైపు ఎఫ్ఐఐస్ ఇద్దరు బై చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మార్కెట్ లో మనకి ఒకసారిగా 25,000 నిఫ్టీ అనేది అంటే దాదాపుగా లోయెస్ట్ పాయింట్ నుంచి చూసుకుంటే 2,000 పాయింట్స్ వరకు కూడా రికవర్ అయినట్టుగా కనిపిస్తుందండి. సో నెక్స్ట్ మనకి లెవెల్స్ చూసుకున్నట్లయితే ఈ 25,400 తర్వాత 25,200 వరకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ మ్యామ్. అంటే గత కొద్ది రోజులుగా చూస్తే ఇటు అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో చాలా మంది కూడా భయపడిపోయి ముందుగానే విత్డ్రా చేసేసుకుంటున్నారు క్యాష్ ని. అంటే ఆ స్టాక్స్ ని ఎక్కువగా హోల్డ్ చేయలేకపోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్ కి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి మ్యామ్? ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా మార్కెట్ లో అంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే మేబీ చాలా షాకింగ్ గా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి ఏదైతే మార్కెట్ లో జరిగిందో అది రియల్లీ అంత వాల్టిలిటీ, అంత అన్సర్టనిటీ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా నిజంగానే అది చాలా మంది ఇక మార్కెట్ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకంటే 6 months నుంచి పోర్ట్ఫోలియోస్ చాలా నెగటివ్ గా ఉండడము అనేది చాలా భయంగా వాళ్ళకైతే అనిపించిందండి. బట్ రెగ్యులర్ గా మార్కెట్ లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ రకమైన ఒడిదుడుకులు, ఈ రకంగా ఇంత వాల్టిలిటీ అనేది కొంచెం చూసిన వాళ్ళు అయితే ఏమీ భయపడకుండా మార్కెట్ లో రికవరీ వస్తుంది అనేది వాళ్ళకందరికీ తెలుసు. మేము కూడా అందరికీ ఇదే చెప్తున్నాము, మార్కెట్ లో రికవరీ వస్తుంది. ఈవెన్ వార్ టైంలో కూడా మేము అందరికి అదే చెప్పాము, డోంట్ గో పానిక్, డోంట్ గో సెల్ అనే మేము కూడా అందరికీ చెప్తూ వచ్చాము. ఇమీడియట్ గా వార్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుంది అనే సంకేతాలు వస్తాయో మార్కెట్ మళ్ళీ ఏదైతే నష్టాల్లోకి వెళ్ళిపోయిందో అదంతా కూడా రికవరీ అవుతుంది అని చెప్పాము. అన్నట్టుగానే మార్కెట్స్ రికవరీ మోడ్ లోకి వచ్చాయండి. కాకపోతే ఇప్పటికీ కూడా అందరూ కూడా ఒక స్ట్రాటజీతో అంటే ఎలాంటి స్టాక్స్ లో మనం తీసుకోవాలి, ఎలాంటి సెక్టార్స్ ని మనం పికప్ చేసుకోవాలి, ఏ విధమైన స్ట్రాటజీని మనం అప్లై చేసుకోవాలి, దాని మీదే ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టాలండి. ఈ మార్కెట్ లో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో మన ఫోకస్ అంతా మన స్ట్రాటజీ అంటే ఎలాంటి స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్ళాలి, ఎస్ఐపీస్ ద్వారా వెళ్ళాలి, లేకపోతే మార్కెట్ పడినప్పుడంతా కొంచెం అమౌంట్ పెట్టాలి, లంసంలో పెట్టాలి. ఇలాంటి స్ట్రాటజీస్ ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా ఒక స్ట్రాటజీని అంటూ వాళ్ళు పెట్టుకుంటే ఇంకా ఇలాంటివి ఎన్నొచ్చినా సరే మనకి పైకే వెళ్తుందండి. ఎందుకంటే మార్కెట్స్ ని అంటే ఇలాంటి పక్కన పెడితే డొమెస్టిక్ గా మన ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది మనకు అయిపోయింది. సో
ఇంకా ఇంకా పాజిటివ్ న్యూస్ అనేది ఇంకా ఇప్పుడు ఆర్బీఐ కూడా రెపో రేట్లు తగ్గించబోతోంది. దానివల్ల ఇంకా పాజిటివ్ న్యూస్ మార్కెట్ లోకి వస్తుంది. సో ఎన్నో అంటే మనకి యూకేకి మంచి ట్రేడ్ డీల్ అనేది అయ్యింది. అలానే యుఎస్ తో కూడా ట్రేడ్ డీల్స్ చాలా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దెర్ ఈజ్ హ్యూజ్ పాజిటివ్ న్యూస్ ఆర్ కమింగ్ అండి. కాకపోతే ఈ వార్ వల్ల పాకిస్తాన్ ఏదైతే వార్ మనం వెళ్ళామో దానివల్ల ఈ పాజిటివ్ న్యూస్ అన్ని పక్కకు వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వార్ అనేది తగ్గిపోయిందో ఇప్పుడు ఈ పాజిటివ్ న్యూస్ అన్ని కూడా హైలైట్ అవుతున్నాయి. సో అందరూ గమనిస్తున్నారు. బట్ నీడ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ అండి. స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటూ బై చేసుకోవడమే మంచిది. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళ సలహాలతో మార్కెట్ కు వెళ్తే మంచిది. బట్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఒకసారిగా ఈ పెరగడం తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుందండి. ఎస్ మ్యామ్, అంటే అఫ్ కోర్స్ చూసినట్లయితే కొన్ని రోజులు కన్సాలిడేట్ అయినా కూడా దాని తర్వాత వాలటాలిటీ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. ఆ సమయంలో చాలా మంది పానిక్ అవుతూ ఉంటారు, సెల్ చేసేయడం లాంటివి చేస్తుంటారు. డైలీ ట్రేడింగ్ అన్నది ఈ టైంలో ఒక మంచిదే అంటారా? మీరేం చెప్తారు? డెఫినెట్లీ నాట్ అండి. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రేడింగ్ అనేది ఎందుకంటేనండి ఇప్పుడు ట్రేడింగ్ అంతా వాల్యూమ్స్ ఎన్ఎస్సి కూడా చెప్తోంది. ఏమని చెప్తోంది? అంతా కూడా మెషిన్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది, ఆల్గోసే ఎక్కువగా జరుగుతుంది అని. సో నార్మల్ ఒక కామన్ ఇన్వెస్టర్స్ కి ఎంత నాలెడ్జ్ ఉంది, అంతా ధీటుగా ఆల్గోస్ కి ధీటుగా మెషిన్ ట్రేడింగ్ కి ధీటుగా మన దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయా, మన దగ్గర మనీ ఉందా, మన దగ్గర క్యాపిటల్ ఉందా, అసలు మనం ఎదుర్కోగలమా అనేది ఒక రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ఎవరైతే మార్కెట్ లోకి వస్తారో మేము చేసేయగలము, మేము ట్రేడింగ్ చేయగలము అనేసి వస్తారో వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్మెంటే ముందుకు ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్ ఎవరు ప్రెడిక్ట్ చెయ్యలేరు. వితౌట్ ఎనీ స్ట్రాటజీ, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, క్యాపిటల్ ని మనం బేస్ లేకుండా దీన్ని ఎదుర్కోవడం ట్రేడింగ్ లో అనేది ఇప్పటికైనా అందరికీ అర్థమై ఉంటుంది. సో బెటర్ చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ అనే ఆ పర్టికులర్ ఈ స్కామ్స్ ద్వారా, ఫేక్ స్కామ్స్ అయితే మార్కెట్ లో చాలా ట్రేడింగ్ యాప్స్ అనేవి మార్కెట్ లో వస్తున్నాయండి. వాళ్ళు చూపించే ఆ ప్రాఫిట్ షీట్స్ ని చూసి చాలా మంది టెంప్ట్ అయ్యి ఈ ట్రేడింగ్ లోకి వస్తున్న వాళ్ళు తప్ప వాళ్ళ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. ఈ యాప్స్ ద్వారా, ఈ ఫేక్ యాప్స్ ద్వారా వెళ్తున్నారండి. సో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అవన్నీ నమ్మకుండా చక్కగా ఇన్వెస్టింగ్ అనే దాంట్లోకి వెళ్తే ఎప్పుడైనా మనం వెల్త్ ని ఖచ్చితంగా క్రియేట్ చేయగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. మన డిఫెన్స్ స్టాక్స్ ఆకాశమే హద్దుగా పెరుగుతుంటే చైనా డిఫెన్స్ స్టాక్స్ మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. ఫేక్ న్యూస్ తో లబ్ధి పొందాలని చూసిన పలు డిఫెన్స్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. మోదీ దెబ్బకు చైనా డిఫెన్స్ స్టాక్స్ పేక మేడలా కూలిపోతున్నాయి. ఆడంపూర్ వైమానిక స్థావరాన్ని యుద్ధ విమానాలు పేల్చివేస్తున్నాయనే ఫేక్ ప్రచారాన్ని ప్రధాని మోదీ ఖండించిన తర్వాత చైనా డిఫెన్స్ స్టాక్స్ పేక మేడలా కూలిపోతున్నాయి. చైనా ఏరోస్పేస్ టైమ్స్ ఎలక్ట్రానిక్స్, బ్రైట్ లేజర్ ఎలక్ట్రానిక్స్, నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్, చైనా స్పేస్ శాట్ మరియు ఏవిఐసి ఎయిర్ క్రాఫ్ట్ వంటి ప్రధాన చైనా రక్షణ కంపెనీల షేర్లు 1 నుంచి 4.5% పైగా పతనమయ్యాయి. పాకిస్తాన్ వినియోగించినట్లు వార్తలు వస్తున్న JF-17 ఫైటర్ జెట్లను తయారు చేసిన ఏవిఐసి ఎయిర్ క్రాఫ్ట్ షేర్లు గత 2 రోజుల్లో 9% పైగా నష్టపోయాయి. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి చెందిన ఆడంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయనే పాకిస్తాన్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖండించారు. దీంతో నిన్న ఇవాళ చైనా డిఫెన్స్ స్టాక్స్ అన్ని నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా 2వ సెషన్లోనూ చైనా డిఫెన్స్ స్టాక్స్ అన్ని అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. పాకిస్తాన్ డ్రోన్లను చిత్తు చేస్తున్నాయి భారత్ AS-400 బ్రహ్మోస్ మిసైళ్లు. అయినప్పటికీ ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందాలని పాక్ ప్రయత్నించడం ఇప్పుడు చైనా డిఫెన్స్ స్టాక్స్ కు కొత్త తలనొప్పిగా మారింది. అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడంతో ఇటీవల ఈ స్టాక్స్ కొంత పెరిగినప్పటికీ ఆ తర్వాత అంతకు మించి పతనాన్ని చవిచూస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ డిఫెన్స్ స్టాక్స్ మాత్రం తగ్గేదేలే అంటూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్, పరాస్ డిఫెన్స్, మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్, భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, HAL, జెన్ సెక్యూరిటీస్లు 5% నుంచి 11% లాభపడ్డాయి.